మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందా? సో ఇప్పటికైనా దీనికి నేను రూపాయి ఫీజు తీసుకున్నానా మీకు చెప్పడానికి? ఫీజు ఏం తీసుకోలే నేను. ఇప్పుడు ఈ షూటింగ్కి అసలు ఇప్పుడు నేను ట్రావెల్ చేసి 25 కిలోమీటర్ పోయి వచ్చి వెంటనే నేను మేకప్ వేసుకొని పౌడర్ వేసుకొని డైరెక్ట్ వచ్చి వీడియో చేస్తున్నాయి అంతే. డ్రెస్ కూడా తీసేయలే, ఇట్లనే పోయి వచ్చిన పెళ్ళికి. డ్రెస్ కూడా తీసేయలేను, వేరే డ్రెస్ కూడా మార్చలేను. పెళ్ళికి వచ్చిన డ్రెస్ తోటే మీకు షూటింగ్ చేస్తున్నా. ఎందుకు? నేను మీ అందరికీ కలిసి చెప్పడానికి టైం లేదు. ఈ వీడియో ద్వారా 10 మందికా, 20 మందికా, 1,00,000 మందికా, 1,00,00,000 మందికా చేరవేయండి. దీని ద్వారా కనీసం మీరు పుణ్యాత్ములు అవుతారు, పొందిన వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు. కాబోయే జంటకు నేను ఆశీస్సులు ఇస్తున్నా. నిండా నూరేళ్ళు హ్యాపీగా ఉండండి పిల్లా పాపలతో. అపర కుబేర్లు కాకున్నా సరే కనీసం ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా జీవించండి. ఐశ్వర్యం అంటే డబ్బే కాదు, ఇక్కడ అన్నీ కలిగినాయి ఐశ్వర్యం. తల్లిదండ్రులు ఉండడం ఐశ్వర్యం, భార్యాభర్తలు ఉండడం, అన్నదమ్ములు ఉండడం, ఇవన్నీ ఐశ్వర్య కారకాలు. డబ్బు ఒక్కటి గెలిస్తేనే ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కొడుకు, బిడ్డ, ఉమ్మడి కుటుంబాన్ని ఐశ్వర్యం అంటారు. కలిసి ఉంటే కలిసి సుఖం. వసుదైక కుటుంబాన్ని ఐశ్వర్యం అంటారు. ఇదో గట్ల కావాలని నేను కోరుకుంటున్నా. ఇక విన్న వాళ్ళకి విన్నంత అని చెప్తున్నా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. ఇక ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా బాబా పాన్నం కమర్షియల్ని ఫీజులు ఎక్కువ అది ప్రొఫెషనల్, అది కాస్ట్లీ. ఇది ఫ్రీ కదా వీడియో. మీరు రండి, అపాయింట్మెంట్ తీసుకోండి అని అంటలేను కదా ఇక్కడ. ఇది ఫ్రీగా చెప్పేస్తున్నా మీకు. ఫ్రీగా చెప్పినందుకే మీరు వింటలేరు. చాలామంది ఇప్పుడు అసలు చదువు రాని వాళ్ళు కూడా వచ్చి వేలకు వేలు, లక్షలు కట్టి నేర్చుకొని వింటున్నారు వాళ్ళు. చూడండి, విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అంటే చులకన, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చులకన, గవర్నమెంట్లో ఉన్న ప్రతిదానికి చులకన. కానీ గవర్నమెంట్ జాబులు కావాలంటారు. ఎట్లుంటుంది? అసలు మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చదవం. గవర్నమెంట్ టీచర్ అంటే పట్టింపుడు ఉండదు. అసలు ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా పాస్ కాదు. టీచర్ చెప్తాను ప్రైవేట్ స్కూల్ అనుకుంటారా? కానీ గవర్నమెంట్ జాబులు కావాలంటారు. అలానే ఫ్రీ అంటే గవర్నమెంట్ అంటే ఫ్రీ కదా. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిర్రు, వాళ్ళు ఇష్టమైన వ్యక్తి దిగుతారు ఫ్రీ. ఇప్పుడు నేను ఫ్రీగా చెప్తున్నా కదా, దీని విలువ ఉండదు. ఫ్రీగా చెప్పినా కదా మీకు వీడియోలో, విలువ ఉండదు. దీనికే ఒక 10,000, 20,000, 1,00,000 రూపాయలు తీసుకుంటే, అమ్మో గురువుగారు చెప్పిండ్రు, ఆయన 1,00,000 రూపాయలు తీసుకున్నారు, అందుకోసం వినాలి.